ఏంది ఎందుకు లేపిన్ వచ్చాయి? ఎందుకు లేపుతావు? అడుగు ఫస్ట్ అని. ఏం చేసిండు? ఏమైతాడు? ఏం చేసిండు? నీకేమైతాడు? ఎప్పుడు మాట్లాడినా ఇంటికి రా. ఇంటికే వచ్చింది. గోడలు దుంకుడు. ఇంటికే వచ్చింది. గోడ దూకుతాడు మావాడు. కొడుతావు నీకన్నా ఉండాలి కదా తెలివి కొంచెం. గోడ దూకుతావు అర నువ్వేమన్నా ఇద్దరికి ఇష్టం ఉన్నా ఇష్టం ఉంటే ఉంది రాబాయ్. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక ఇది ఉంటుంది, దాని ప్రకారం చేయాలి ఏదైనా సరే. ప్రతిసారి ఇదేనా? ప్రతిసారి ఇదే లేరా బాయ్? ప్రతిసారి ఆగమాగంలో ఫోన్ చేసినావు. ప్రతిసారి ఆగరాగే ఫోన్ చేసినావు. ఫోన్ చేసినా మంచిగా మాట్లాడదు సోయలేదు అలా నీకు. నాకు వాళ్ళ సాక్షి వాళ్ళ అన్నతో పెద్ద టార్చర్ అయిపోతుంది అన్న. పెట్టుకుంటా నాకు ఫోన్ చేసి ఎత్తిస్తారా మంచిగా మాట్లాడి అన్న ఏంది ఇది అన్న ఇదని చాలా రోజులతో ఫోన్ చేసినావు ఏందని చెప్పి మాట్లాడే ఎందుకు ఫోన్ చేస్తా తెలుసు కదా నీకు. అవసరానికి నేను రావాలి, అవసరం ఉన్నప్పుడే ఫోన్ అవసరానికి నేను రావాలి అంతే కదా. నాకు నువ్వు నాకు తెలుసు కదా నీకు నేను ఎంత నేను ఎక్స్పెక్ట్ ఇస్తాను. నాకు నువ్వు అవసరం ఉన్నవాడే నేను ఫోన్ చేసినా. ఏం అవసరం ఏం చేస్తున్నావు? సాక్షి వాళ్ళన్నతో ఏం ప్రాబ్లం ఏమని చెప్పరా అదే ఫస్ట్. మొన్న నైట్ వాళ్ళ ఇంటికి పోయినా సాక్షిని తీసుకెళ్లిపోయారు. వీడియో లేకుండా ఏం చేయకరా నీకు టైం ఇచ్చేసిన చాలా మస్తు అయిపోయింది అని చెప్పి తీసుకెళ్లిపోయారు. ఆమె హాస్టల్కి వెళ్ళి కూడా తీసేసారు. ఇప్పుడు ఆమె అదే వస్తలేదు, వీడియో చేస్తారు. నా పరిస్థితి ఏం కావాలన్నా మరి? చెప్పుకోవాలి అయితే నువ్వు సంజాయించుకున్నావు. ఇట్లా కమిట్మెంట్ ఉంది, ఇట్లా నేను తీసుకోవాలని చెప్పి వాళ్ళు అన్నింటలేడనా వాళ్ళన్న ఎవరైనా అయ్యని చెప్పు కదా. అలా అయ్యింది అయితే మొన్న నైట్ వాళ్ళ ఇంటికాడికి పోయినా నేను. నైట్ వాళ్ళ ఇంటికాడికి పోగానే నార్మల్ గా మాట్లాడికి వెళ్ళిపోయినా పైకి వెళ్ళిపోతే కొట్టిరు. ఇక వాళ్ళ అన్న ఇక వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి కొట్టిరు. అలా ఎవరు లేరు. మీకు నేను పైకి వెళ్ళిపోయినా మెల్లగా అది కొట్టిరు వాళ్ళ డాడీ. ఎందుకు పోయినా కింది పిలిచి నార్మల్ గా మాట్లాడేసుకుంటే అయిపోతుంది. అప్పటికే సీరియస్ ఉన్నానా? అరే నువ్వు ఏం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుంది. కొంచెం కామన్ సెన్స్ ఉందా నీకు? అరే ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తావా లేదా? అరే ఏం హెల్ప్ చేయాలి? ప్రతిసారి ఇవే చేస్తున్నా అన్ని అవలాగా మారా నువ్వు. ప్రేమించా పోయి వాళ్ళ ఇంట్లో చెప్పి ఒప్పించుకోరాదా? ఎంత ఒప్పించినా 3 నెలలు టైం ఇస్తారా? నువ్వు చెప్పు 3 నెలలు నువ్వు ఫేమస్ గా అవుతావా? 3 నెలలు ఏదో టైం పడుతుంది. ఎట్లా టైం ఇచ్చి 3 నెలలు ఫేమస్ గా రాబాయి నువ్వు ఏమైనా సక్సెస్ గా అని చెప్తారు. అది ఏం చెప్పాలన్నా మరి? అరే ఏదో చేసి చేయరాబాయి. నాకు ఏం కావాలి చెప్పు. నాకు ఇప్పుడు సాక్షితో నేను వీడియో చేసుకుంటాను. నువ్వు కాంప్రమైజ్ చేస్తావా? వాళ్ళ అన్నకైతే నాకు వాళ్ళ అన్నతో అయితే మాట్లాడాను గట్టిగా. మధ్యలో రావద్దు రాబాయి ఇంకోసారి అని చెప్పి మాట్లాడేసాను. నువ్వు మాట్లాడ నేను మాట్లాడితే ఇంటలేడు అన్న. ఫోన్ చేయి ఏడుంటాడు ఆనే ఉంటాడు వాళ్ళ ఇంటికాడ. ఫోన్ చేయి రమ్మని చెప్పి వస్తాడు ఇడికి. మనం సీరియస్ గా మాట్లాడాను నేను చెప్తున్నాను. జోక్స్ ఆడు కూడా మళ్ళీ ఎందుకు జోక్స్ ఆడతారా? పిచ్చా నీకేమన్నా? నువ్వు జోక్స్ అని పిలిచావు నన్ను ఏమన్నా? నాకు అవసరం ఉందని పిలిచానా? ఫోన్ చేయరాదా ఫస్ట్ నువ్వు వానికి? లేపుతాడో లేపోడో ఇప్పుడు ఆయన మస్తు ఓవర్ చేసేసిన చెప్తున్నా నిజంగా. నాకు ఇప్పటిదాకా అంతగానం ఓవర్ కొట్టలేనా? మనం అంతగానం చేయలేపేంత నువ్వు ఎందుకు చూసుకున్నావు బాయ్? హలో నేను అనిల్ అన్నా. ఏడున్నావు అన్నా నువ్వు? ఏమైనా అన్న వచ్చి ఇక్కడ రా మాట్లాడేది ఉంది జర నీతో. మా అన్న వాళ్ళు వచ్చిరానదా? నువ్వు దానా చూపిస్తా. అదే ఏందో ఎప్పుడు ఫోన్ లో కాదు పెడుతున్నా దానా నా డైరెక్టరా. కట్ చేసి చూసా ఎంత బాబుగా మాట్లాడుతున్నావు. అదే కదా ఏం లేదు చూసుకుందాం అన్నట్టు. ఏందో బోతవారేందో చూద్దాం. ఏం కథ ఏంది అని బోతవారేంది చూద్దాం. కాదన్నా ప్రతి దానికి ఎందుకన్నా మధ్యలో వస్తుంది నాకు అర్థమైతే అన్న. వాళ్ళ డాడీ ఏమంటారు? ఆయనకి ఏమైతుందన్నా నాకు అర్థమైతే. వాళ్ళ డాడీతో మాట్లాడుకోరా ఇప్పుడు అన్నాలన్నా ఎట్లుంటారు అట్లనే ఉంటారు. వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు సాక్షి నన్ను ఇష్టపడుతుంది, నేను సాక్షిని ఇష్టపడుతున్నా. ఇది వేరే ఉంది కథ అంతా నాకు అర్థమైతే. ఫస్ట్ ఫస్ట్ నుంచి ఏదేమన్నా కానీ మాట్లాడితే వేరే విషయం. వాడు చేతులు ఎప్పుడు కరెక్ట్ గా నాకే మంచి అనిపిస్తుంది. చెయ్యి లేపుతారు రాడు ఎప్పుడైతే రాని మాట్లాడదాం బాబు. ఏం తమాషా ఇదంతా.
అనవసరంగా వద్దు వద్దు అంటే అవే లొల్లిలోకి పోతున్నావు, ఏదో ఒకటి చేసుకొని నా ఫస్ట్ వస్తున్నావు. నుంచి ఇట్లనే అవుతుందన్నా. అదే చెప్తాను ఫస్ట్ నుంచి కాదు, మొత్తం నీ బతుకంత ఇదే అవుతుంటుంది. ఇంకా ప్రశాంతంగా వీడియోలు అయితలేవన్నా, ఆ వీడియోలు కూడా టైంకి పెడతలేను, ఆ వీడియోలు చేయడానికి కూడా అయితలేదు. ఇవే లొల్లిలు అవుతున్నాయి అన్న, ఆ వీడియోలు కూడా లొల్లిలు అవుతున్నాయి. A few moments later. వచ్చిందా నువ్వు ఏమైందిరా? ఏమైందా చెప్పా, ఏమైంది? ఆ రోజు చేయలేపినావా అన్న? దేనికి లేపినా? దేనికి లేపినావా? బాగు కాదు మామూలు మీ చేంజ్ లేపుతున్నావు నువ్వు. ఆ? దేనికి లేపినా? చేంజ్ లేపినావు, దేనికి చేంజ్ లేపినావు రా అబ్బాయి నువ్వు ఫస్ట్. మంచిగా మాట్లాడు. నువ్వు ఎంత మంచిగా మాట్లాడితే నేను నాకు మంచి మాటలు నాకు ఇట్లనే మాటలు వస్తాయి. నాకు కూడా వస్తాయి. ఎట్లా చెప్తావు? ఇప్పుడు కూడా లేపుతా మళ్ళీ. నువ్వు చేయలేపనికే ఎందుకు లేపినావు తెలుసా? ఎందుకు చెప్తావు అబ్బాయి నువ్వు? ఎందుకు లేపినావు తెలుసా? చేయి చెప్తావు నువ్వు. చెప్పాను కాళ్ళు లేపాలా? కాళ్ళు లేపుతా అన్నావు అంటే చెయ్యి ఎట్లా లేపుతావు అబ్బాయి నువ్వు ఫస్ట్? చెయ్యి ఎట్లా లేపుతావు? అరే నువ్వు తెలుసుకోండి. చెయ్యట్లా లేపుతావు ఏం చెప్తాను నువ్వు? వాళ్ళు చెప్పు. అరే ఎందుకు లేపినా? చెప్పు. ఏంది ఎందుకు లేపినా వచ్చాయి? ఎందుకు లేపుతావు? అడుగు ఫస్ట్ అని. ఏం చేసిండు? ఏమైతాడు? ఏం చేసిండు? నీకేమైతాడు? అన్న అవుతాడా ఎప్పుడు? ఎందుకు లేపినా అడిగిరా? ఎవరు? ఉత్తిగా రాకు. చెప్పురా అబ్బాయి వచ్చినావా? నువ్వు కూడా వచ్చినావు కదా ఇక్కడికి. ఆడ ఏం చేసిండు అడుగు. ఏం చేసినా నువ్వు చెప్పాను. ఏం చేసిండు చెప్పు మరి. నువ్వేం చెప్పి నీకు చేయమని చేస్తారు, ఏమని నీకేం చెప్పింది చెప్పు. ఎందుకు చెప్పినావు? చెయ్యట్లా లేపుతున్నావు అబ్బాయి నువ్వు. ఆడేం చెప్పింది చెప్పు. చెయ్యట్లా లేపినావు ఫస్ట్ ఆడు ఏం చెప్పి నాకు చెప్పినాక నేను చెప్తా. ఎవరు? ఆడు నేను చెప్పినా ఏం చెప్పినవరా? నేను ఏదో ఒకటి చెప్పినా చెప్పినా ఏం చెప్పినా? అమ్మాయితో మాట్లాడడం తప్పేమింది? అమ్మాయితో మాట్లాడడం తప్పేమో. ఆ. ఏడా మాట్లాడాలి అమ్మాయితో? వాళ్ళు డాడీ మాట్లాడినా ఇంటికి రా. ఇంటికే వచ్చింది, గోడలు దుంకుడు. ఇంటికే వచ్చింది. గోడ దూకుతాడు మావాడు. గోడ ఏం వేయలేదు. నువ్వు చెయ్యేందుకు లేపినావు? నువ్వు చెయ్యేందుకు లేపినావు? నువ్వు చెయ్యేందుకు లేపినావు? కూడా లేక రావద్దు. మంచి మంచి మాట్లాడు ఫస్ట్. పెద్దోళ్ళు వచ్చినప్పుడు తప్పు ఉందో తెలుసుకో. తప్పు ఉందో కాదు, మాట్లాడితే తప్పు కాదు. మాట్లాడితే తప్పు అన్నాడు అంత దిమాగ్ లేనోడు కాదు. ఎవరు? అర్థమైందా? గోడ దుంకొస్తే కొడతాడనా? గోడ దుంకొస్తే ఇవి లేవు లేదు చూపిస్తుండే. అవన్నీ చూడు. తప్పుందంటే చూపించమని రాదా? ఎంత తప్పు ఉన్నా చెయ్యేందుకు లేపుతానా? అదే మాట్లాడుతున్నావు. తప్పు ఫస్ట్ చూపి ఫస్ట్ చూపి. ఎందుకు చూపిస్తున్నా? చూడన్నాడు మనం మిషన్ ఎత్తున్నాడు. ఏం చేసినో ఎవరు ఏదైనా చేస్తాడు రాబాయి, ఏదైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు, ఏమైనా చేస్తాడు. ఏందో నువ్వు చెప్పేది? ఏందనేది చూడన్నాడు. ఇంటికి వస్తే అమ్మాయితో మాట్లాడితే కొడతారా? చూపిరా వీడియో ఎందుకు ఈయన కొడుతున్నాడు. ఇంటికి వస్తే కొడతారు చెప్పక మాట. ఒక నిమిషం మర్యాదతో పోయి ఇంటికి పోయి పిల్లతో మాట్లాడిండి అన్న. బయట పార్క్ తీసుకోండి, లేకపోతే ఇంకెక్కడికైనా తీసుకోండి. ఇంటికి పోయి మాట్లాడండి. తెలుసుకోరా ఎందుకు వస్తారు పై
ఏం చేసినాడు అదెందుకు ఇంటున్నావు? అరే ఆవరా మరి అరే ప్రూఫ్ చూపిస్తున్నా సరే ఏమైంది అయితే? తప్పు లేనప్పుడు ఎందుకు రావు చూపిని చూడన్నా ఇల్లు వస్తాడు చూడకూడదు చెప్పులు వేసుకొని మరి అటు కాదన్న సరే వచ్చిన చెయ్యేందుకు లేపినా చూడండి ఆయన చేతులు లేపినావు. అరే ఇది ఎవరిల్లు పైన మా చెల్లు ఉంటది ఆ దొంగలేక పోయిన ఏం చేయాలా నాకు అర్థం గోడెందుకు దూకున్నాను ఇష్టం ఉన్నాక మనకేందన్న ప్రాబ్లం? ఇష్టం గారు ఇష్టం సీరియస్ అయిందన్న మ్యాటర్ సీరియస్ గోడెందుకు అందుకే నా అంత గట్టి పట్టుకుని దాన్ని పట్టుకొని మాట్లాడుతున్నాడు అది ఒక్కటి పట్టుకోవడం ఏందన్న? చెయ్యేందుకు లేపినా? ఆమెకి ఇష్టం లేకుండా పోయినా నేను? ఆమెకి ఇష్టం లేదు. ఆమెకి ఇష్టం నీకు ఇష్టం లేదు మరి ఇంట్లోకి ఇష్టం ఉండదా? అరే ఆమెకి ఇష్టం లేదు తీసుకొని బయటికి పోరా బయటికి పో ఆమె తీసుకొని ఇష్టం ఉంటే బలవంతంగా ఎవరు వెళ్ళిపోయారు? ఈయన ఇంకా వాళ్ళ డాడీ ఇద్దరు. అరే నువ్వు ఏం చేస్తున్నావు రా మరి అట్లా గోడ దొంగలా గోడ దూకితే రేపు పొద్దున కేసు పెడితే లోపల పోతారా జైలుకి పోతా అవులా? మాట్లాడుతున్నావు కదా తప్పు ఉంది అని మాట్లాడుతున్నా ఎక్కువ మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? బరాబర్ మాట్లాడతా మా తమ్ముడు చేయలేకపోతు అబ్బాయి నువ్వు చేయలేకపోతు అర్థమవుతుందా? చూడనా ఎట్లా చేస్తున్నావు చేయలేకున్నాను నీకు కొడుతావు నీకన్నా ఉండాలి కదా తెలివి కొంచెం కామన్ సెన్స్ ఉంటే గోడ దూకుతావు అర నువ్వేమన్నా పెద్ద లేని పంచాయతీ తీసుకొని వస్తావు అన్నిటికీ అన్ని తప్పులన్నీ నువ్వు పెట్టుకుని వేరే పోతే ఎట్లుంటుందా? అన్న తప్ప ఏముందన్నా? మళ్ళా తప్పేముందంటావు? చేసింది ముమ్మాటికి తప్పు విజయ్. ఇప్పుడు మీరు వచ్చిన కూడా తోపుతురు తమ్ముడు నేను ఎవరో మీ కాకనే చెప్తాడు ఫోన్ పిలు 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 నాకేం తెలిసిన ఇప్పుడు వీడియో చూస్తే నాకు తెలిసింది నాకు తెలియదు అన్న ముందే చేస్తే ఆడు కాబట్టి నీ వల్ల నాయకు మధ్యలో వచ్చినా నువ్వు సీరియస్ ఉండే అన్నా మీకు ఇష్టం లేకపోతే కొట్టురా పోడు పద్ధతి అది నిజమనా ఇండ్ల ఆడపిల్లల ఇండ్లలో దుంతారా నువ్వు ఏమని చెప్పి తీసుకొచ్చినవరా నువ్వు ఇండేదా కొట్టిరని చెప్పేసి వచ్చినా కొట్టిరని చెప్పేసి వచ్చేసా తమ్ముడు అంటే కొట్టిరని ఎట్లా వచ్చేసా మనం అట్లనే వచ్చేసా నేను అవతల వచ్చి పెడుతుంటే అదే అవుతుందన్నా దిమాగ్ లేదు ఇంత కూడా ఇప్పుడు అవలా నీ వల్ల నాయకు చేతి అవుతుంది నీ వల్ల అన్నం తీసుకొచ్చి అన్నం కూడా నన్ను తిరుగుతుంది ఇంకా ఏం చెప్పాలా నీకు ఇంకా కాదన్నా అన్నిట్లో ఇవే చేతి అవుతా నీ తప్ప అన్ని నీ తప్పే ఉంటుంది అదే కదా వాడు చెప్పే మాటలకు ఏమన్నా సమాధానం ఉందా? పిలుస్తున్నట్టే విలువని మరి ఏం చేస్తాం ఇక నీ గురించి నీ అమ్మ నేను దిగాల్సి వస్తుంది ఏదో నువ్వే చూడన్నా నువ్వే మాట్లాడి ఏదో ఏం చేస్తావు తప్పు ఉంది మనం ఏం చేస్తాం ఇక అలా కాకుండా చూద్దాం రాదు వింటున్నావా? వాళ్ళ డాడీ అన్న సాక్షి వాళ్ళ డాడీ. అరే అరే ఊకోరా నువ్వు చేసిందంతా చేసి మళ్ళీ వాళ్ళ డాడీ ఇలా డాడీ అంటావు ఏం రా కాకు కాకని రమ్మని నువ్వు ఇంకోసారి ఇవన్నీ పంచాయతీలు పెట్టకు విజయ్. తమ్ముడు అని చెప్పొచ్చా లేకపోతే నువ్వు వస్తారా నాకు తెలియదు ఏముంది. A few moments later. నీ వల్ల ఇదంతా అవుతుంది అవలా మొత్తం తప్పంతా నీదే ఉంది రాబాయ్ మొత్తం మొత్తం తప్పు అసలు పోవడం ఎందుకు రాబాయ్ ప్రతిసారి ఇదే చేస్తున్నావు నువ్వు వద్దు వద్దన్న సరే మళ్ళీ చేస్తున్నావు ఇద్దరికి ఇష్టం ఉన్నా అలా ఇష్టం ఉంటే ఉంది రాబాయ్ దానికి ఒక పద్ధతి ఉంటుంది దానికి ఒక ఇది ఉంటుంది దాని ప్రకారం చేయాలి ఏదైనా సరే ప్రతిసారి ఇదే ప్రతిసారి ఇదే లేరాబాయ్ ప్రతిసారి అరే కాకా ఏదే నువ్వా అవే ఏంది కాక నువ్వు వచ్చినావేంది ఏందా అంగెట్లా చింపిన ఓడాడి బరాబర్ చింపిన బాగుంది చేయలేపి తప్పుంది తర్వాత చెప్పిండు అదే తప్పుంది తర్వాత చెప్పిండు అదే మాట అందుకనే ఆగినాం అదే తప్పు తెలుసుకొని ఆగినాం మరి ఇంతసేపు నువ్వు వచ్చినావేంది అజయ్ ఆడు వచ్చేది ఎవరి మీదకి నా బిడ్డ దగ్గర
నేను మాట్లాడతా. ఏం చెప్పినారా నేను ఊరా, నువ్వు విజయ్ నువ్వు. ఏం చెప్పినా చెప్పు నువ్వు తెలుసుకోకుండా వచ్చి ధనాదన అంగి ధనాదనం నింపలే ధనం నింపలే దేనికి ఏం చూడన్నా ఎట్లా మాట్లాడుతున్నాడు సగం మంచి మాట్లాడుతున్నాడు ఎవరు నా ఇతనే ఉంటుంది ఇతనే మాట్లాడతా నేను ఇతనే మాట్లాడతా అరే ఆయన తప్పుంది తప్పుంది కాబట్టి ఊగునాం అదే చెప్తున్నా వాడు ఏం చేసిండు ఫస్ట్ తెలుసుకో నీ వల్ల ప్రాబ్లం అన్నతోని ఊర్లకు మళ్ళీ ఏందన్నా ఎట్లా అంటుండు ఇది అరే నువ్వు అన్ని సంలాయించు పై నన్ను ఎవరు సంజాయించాలి వస్తది. కూర్చోబెట్టుకో చెప్పండి నీకు ఏం చెప్పినా నేను వీడియో కాడికి వచ్చి 4 రోజులు టైం ఇవ్వని చెప్పిన నేను ఏం చెప్పినా నీకు 4 రోజులు టైం తీసుకోవడం మీ అందరికీ తెలుసు నీ తమ్ముడే అంటున్నావు కదా గొడవలైన సంగతి నీకు తెలుసు అవును. ఆ పెట్టిన వీడియోల వల్ల నేను కుటుంబానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇల్లు గోడ దూకిన ఒకటే విషయం నాకు తెలియదు తమ్ముడు, ఇల్లు నేను చెప్తున్నా నీకు అది ఒకటే తెలుసు వాడు చేసిన కథలన్నీ చెప్తా. తెలియదు కాక వీడు ఏం చేసిండంటే గతంలో ఇట్లానే లొల్లీలు చేస్తే నేను సరే అని వచ్చి బతిమలాడితే వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ అమ్మ వాళ్ళ బాబాయ్ వాళ్ళ మామలతో అందరితో మాట్లాడి నా బిడ్డ నా పైసలు కట్టి లేడీస్ హాస్టల్లో ఉంచి వీనికి వీడియోలకు పంపించిన ఎందుకోసం నేను చేసిన తప్పు నా బిడ్డకి ఇంట్రెస్ట్ ఉందని వీడు ఏం వీడియోలు చేయాలి వీడు తాగి పడిపోతే రాత్రి ప్రాంకులు పెట్టొద్దు పే అటువంటి నేను సమాధానం చెప్పుకుంటున్నా అయిపోయింది నాకు 100 ఫోన్లు వస్తున్నాయి 100 మందికి సమాధానం చెప్పాలనా సరే నేను ఏం చేసినా సరే నా బిడ్డకి ఇంట్రెస్ట్ ఉంది అది వీడియో చేస్తుంటే నా పిల్లలు కూడా సమాధానం చెప్పలేకపోతారు ఇప్పుడు నువ్వు నీకు చెల్లుంది బాయ్ ఫోన్లు వస్తాయి కదా సమాధానం చెప్పాలి డాడీ లేపాడు ఫోను నువ్వే చెప్పాలి కదా నేను ఫోన్ లేపుతలేను వాళ్ళు సమాధానం చెప్పలేక వాళ్ళు వేయమనిలే కాక చెల్లెని ఇంటికి తీసుకొద్దాం జర ఇదంతా అయిపోయిన తర్వాత 4 రోజులు అయినాక పంపిద్దామని నా ఇంటికి నా బిడ్డను తీసుకొస్తే గోడ దుంకొచ్చుడేందాడు ఎవరు ఎంకరేజ్ చేస్తాడు నా జై నువ్వు చెప్పొక ఏం మాట్లాడలేను నువ్వు తెలిసినవి నేను అప్పటికి చెప్పిన 4 రోజులు ఇక చెప్పొద్దు వింటున్నావా 4 రోజులు మనం అందుకే కూర్చొని కూర్చున్నాం కదా తమ్ముడు 4 రోజులు నేను ఒక్కని ఫోర్స్ గా పోతే నన్ను తిట్టున్నా నేను ఇప్పుడు కూడా పడతాను కదా మళ్ళీ మాట్లాడతావేమ్రా అంకుల్ మీ 10 సార్లు అంటే మీరు ఎట్లయితే రియాక్ట్ అయ్యారు నేను ఎట్లా రియాక్ట్ అవుతా నేను ఎట్లా రియాక్ట్ అవుతా ఒక్క కారణంగా 2 దెబ్బలు కొట్టి పంపించేసిన నా జాగాలో మీరుంటే చీరేస్తారు నాకు తెలుసు అజయ్ గురించి ఏందో నేను మాట్లాడతా తప్పు ఉంది మనం ఏం చేస్తాం ఇక తప్పు ఉంది కాబట్టి వాడు మాట్లాడడానికి వస్తే నువ్వు చేయట్లేస్తావు మనం తర్వాత చెప్పిండు మనోడు ఏం చేసిండు అడగాలి కదా తమ్ముడు. చెప్పే వారికి ఆ కోపం ఆవేశం నాకు కాలే ఆ ఆవేశంలో నేను వచ్చిన యాక్చువల్ తర్వాత తప్పు అవుతుందో తెలుసుకొని చూపి అంటే వీడియో చూసిన తర్వాత అప్పుడు నిజం తెలిసినాక అరే మావం తప్పు అని చెప్పి నేను అప్పుడు పక్క తీసుకొని కొట్టినా నేను దానికి నా ఇల్లు తెలియదా నేను తెలియదా డైరెక్ట్ గేట్ తీసుకొని నా దగ్గర ఇంట్లో వచ్చి కూర్చొని అంకుల్ నేను చేసింది తప్పే నేను ఇప్పటి నుంచి చేయమని చెప్పి మాట్లాడాలా చేసామా నా తమ్ముడు అయిపోయి ఎప్పటి నుంచి ఆ బాండింగ్ వేరే మాది ఇప్పుడు అట్లా అయిపోయిందా ఏం చేస్తాం తప్పు నువ్వు మాట్లాడి తప్పు నువ్వు నీ తమ్ముని కొడితేనే ఇది అవుతున్నావు ఆడపిల్ల ఇంటికి వచ్చి తప్పు ఉంది కాబట్టి మళ్ళీ మాట జవాబు ఇవ్వదు విజయ్. అసలు ఇప్పుడు అడుగు నీ తమ్ముని అడుగు ఏం చేద్దాం అనుకుంటుండే అడుగు ఆయనకి అరే అసలు ఏం చేద్దాం అనుకుంటా ఏం లేదన్నా నువ్వు ఇంకోసారి ఇది రిపీట్ అయిందనుకో బ్రదర్ బాగుంటది ఎందుకంటే నేను ఇన్వాల్వ్మెంట్ అయిపోయినాక కాక వాళ్ళ గురించి నాకు తెలుసు నా గురించి వాళ్ళకి తెలుసు వింటున్నావా విజయ్ ఇది ఫైనల్ కావాలి విజయ్ నెక్స్ట్ టైం రిపీట్ అయిందనుకో బాగుంటది మాట్లాడతాను ఏదో మాట్లాడు కాదు తెలిసింది ఇప్పుడు మనం మాట్లాడదాం ఏం చేస్తాం కాదు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను చెప్పు కావాలి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏం చేస్తా అనుకుంటున్నావు అడుగు చెప్పు నువ్వే అడుగు కావాలా పిల్ల కావాలని చెప్పు అరే కాదు నీకు వీడియోలే ఇంపార్టెంట్ గానీ నిన్ను ఇష్టపడ్డ సాక్షి అవసరం లేదురా ఇంపార్టెంట్ అన్నప్పుడు నువ్వు ఎట్లా రావాలా నా ఇంటికి రావాలా డైరెక్ట్ నా జైని విజయ్ని తీసుకొని అలా తీసుకొని డైరెక్ట్ నా ఇంటికి రావాలి అన్న నాకు ఇట్లా ప్రాబ్లం నాకు ఇయ్యాలా చెప్తున్నావు రా తమ్ముడు నేను మీవని ఏమని తీసుకొచ్చినావు మీవని ఏమని తీసుకొచ్చినా నేను కూడా ఒక 4 నెంబర్ వేసుకొని వస్తే ఆయన మేమందరం కొట్టుకొని చావాలి నారాయణ అట్లా ఏం లేదన్నా నువ్వు చేసి వాడు సేఫ్ సైడ్ ఉంటాడు తమ్ముడు విజయ్ నేను చెప్తున్నా ఇప్పుడు మనం కొట్టుకొని చావాలా ఇప్పుడు నువ్వు కాదు తర్వాత ఇంకోడు ఏంది లేదు చెప్పు నా జై నీకు ఏం కావాలరా భయ్ నీకు నువ్వు వీడియోలో చేసుకుంటా అంటే ఆగు 4 రోజులు నేనేం పంపియా అంటలేను
వాడికి అంత మంచి ఒప్పుకున్నా నేను పంపి అంటలేను, తీసుకొచ్చేటప్పుడు కూడా చెప్పిన. కరెక్ట్ అందరు ఉన్నాడు, నేనున్నా, అంకుల్ ఉన్నాడు, నీకు ఏం కావాలో కరెక్ట్ ముఖం మీద మాట్లాడు, ఏదున్నా సరే. నేను తీసుకొచ్చేటప్పుడే చెప్పిన కాబట్టి నువ్వు ఏదైనా కరెక్ట్ చెప్పేదాన్ని. అయ్యో, ఏదున్నా సరే అలా సాక్షి మాట్లాడతాడు. కావాలన్నా, సాక్షితో వీడియో సాక్షి చేసుకుంటాను. ఎట్లా ఖాళీ పిల్లి నిజం చెప్పుకోక ఇప్పుడు కొట్టుకున్నారు వాళ్ళిద్దరు. మళ్ళీ ఏదైనా కలిస్తే నేను రాకపోతే మళ్ళీ కొట్టుకొని రావాలి నువ్వు చేయబట్టే. నీదికి వెళ్ళి పగలు ప్రతీకారాలు పెరుగుతాయి తెలుసా? ఇప్పుడు ఏం చేద్దామంటావు కాక? నేను పంపిస్తాను అజయ్, నేను నీకు మాట ఇస్తున్నా కదా, 4 రోజులు ఆగమని, కాక 4 రోజులు ఆగమని చూంచాము ఉండమని నేను పంపిస్తా. ఇప్పుడు నేను కూడా సమాధానం చెప్పుకోవాలి కదా ఇంట్లో. 4-5 రోజులు దాకా అని వింటున్నా. నేను పంపిస్తా అని చెప్పిన. దరిదాపులకు ఒక పని చెప్పు కాక. అరే నీకు మాట్లాడేది ఉంటే మీ అన్న వాళ్ళని తీసుకొని రారా నా ఇంట్లోకి రా. నీ గురించి నేను వస్తా. సరే అన్న. నేనే మళ్ళీ అదే హాస్టల్ ఉంచుతా, నీకు వీడియోలకు పంపిస్తా. నేను నీ గురించి పంపిస్తలేను, నా బిడ్డకి ఇంట్రెస్ట్ ఉందని పంపిస్తా. మంచి మాట చెప్తుండు. సరే ఓయ్ తమ్ముడు, నువ్వు మా మాట కాదు వినావు అనుకో, ఈసారి నేను ఫైర్ అవుతా విజయ్. నీ ఇష్టం, ఇక ఏం చేయాలో చేస్తా. నీ దాకా రాని నేను కాక నేను. సరేనా? సంలాంచుకో తమ్ముడు, ఎందుకంటే నువ్వు మొత్తం విను, ఏదైనా చెప్తే వీడే కాదు ఎవరైనా చెప్పినా జర మొత్తం విను. మీ వయసులో ఆవేశం మనం వింటాం కానీ ఆడు చెప్పే సగం చెప్తే మనం అంతవరకు ఏంటాం. అడగాల తమ్ముడు, ఎందుకు ఉత్తిగా ఎందుకు కొడతారు చెప్పు. నేను అదే అంటున్నా first. ఇప్పుడు ఉత్తిగా ఎందుకు కొడతారు? నువ్వు ఆవేశంతో ఆయన కొట్టేసిన, ఉత్తిగా ఎందుకు కొడతారు చెప్పు. నేను అదే అంటున్నాను, ఉత్తి కొట్టేసిన. ఇప్పుడు నీకు ప్రూఫ్ లేకపోతే, ఇప్పుడు మన ఫోన్ లో ప్రూఫ్ లేదు, డిలీట్ అయిపోయింది, నంబర్ కదా. సరే బ్రదర్, నువ్వు కూడా ఏం పట్టించుకో, నేను మీ కాకతోటి మాట్లాడతా. సరేనా? రే బాబు చెప్తున్నా, ఇది మళ్ళీ రిపీట్ అయిందనుకో, నేను నజయ్ నేను నీకే ఫోన్ చేస్తా. దారా ఏం చేస్తారో ఏమో.